హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ నేటివ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడైతే నేను అటుకులతో చెక్క చేయబోతున్నా. అటుకుల చెక్క పేరు వెరైటీగా ఉందని టెన్షన్ పడవకండి. టేస్ట్ అయితే అద్దరిపోయేలాగా వచ్చింది. పల్లి చెక్క ఇలాంటివి చూసినాం కదా, ఈ అటుకులతో చెక్క ఎప్పుడు చూడలేదు. అయినా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేసిన. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ అటుకుల చెక్కకి మనకు కావాల్సింది కేవలం కొన్ని అటుకులు, బెల్లం, నెయ్యి, ఇంకా కొన్ని యాలకులు అయితే సరిపోతాయి. ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే చాలా రుచిగా ఉండే అటుకుల చెక్క మనం ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇంకా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందైతే లైట్ హీట్ అయిన బాండీలో కొంచెం నెయ్యి వేసి కాగిన నెయ్యిలో అటుకులు కూడా వేసుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి, బాగా ఫ్రై అవ్వనమాట. ఎలా ఫ్రై అవ్వాలంటే ఇగో చూడండి, ఇవి కొంచెం ఇట్లా నలిపితే మెత్తగా పిండి పిండి లాగా అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం మంచిగా ఫ్రై చేసుకునేటప్పుడే తెలిసిపోద్ది, స్మెల్ కూడా వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి, అవి చల్లారాలి కాబట్టి. ఇంకా తర్వాత బెల్లం ఉంటుంది కదా, దాన్ని తురుము పట్టుకుంటున్నా సన్నగా. మామూలుగా అయితే వాటర్లో వేసి కాసేపు నానబెడితే నలకలేమన్నా ఉంటే కిందకు వచ్చేస్తాయి, దాన్ని తేర పోసుకుంటే సరిపోద్ది. నేనైతే ఇంకా తురుము పట్టేస్తున్నా. ఇంకా తర్వాత బెల్లం తురుము పట్టుకోవాలి. మన స్వీట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి, ఎందుకంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తినరు కదా, అప్పుడు బెల్లం మనం తగ్గించుకోవచ్చు కూడా. ఇంకా తర్వాత ఇంతకుముందు అటుకులు వేయించినాం కదా బాండిల్లో, అదే బాండిల్లో ఈ బెల్లం తురుము కూడా వేసి కొన్ని నీళ్లు కూడా వేసి కరిగించాలి. మంచిగా కరిగించిన దాన్ని టీ జల్లెడ ద్వారా నలకలేం లేకుండా చేసుకోవాలి, ఎందుకంటే నలకలు ఉంటే మనకు అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటాయి కదా. మామూలుగా అయితే నేను ఇంతకుముందు చెప్పినా కదా, వాటర్లో నానబెట్టి జల్లెడ పోసుకున్నా సరిపోద్ది. నేనైతే ఇంక ఇప్పుడు పాకం వేడివేడిగా ఉన్నప్పుడు ఇట్లా వాటర్ అయినప్పుడు పోస్తున్నా. ఇంకా దాన్నే మళ్ళీ అదే బండిలో వేసి మంచిగా పాకం పట్టుకోవాలి. పాకం అంటే బాగా ముదిరిపోకూడదు, మరీ లేతగా ఉండకూడదు అనమాట. మీడియం సైజులో పాకం రావాలి. మనం పాకం కలుపుకునేటప్పుడే కొన్ని యాలకులు కూడా దంచి పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి, అప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా యాలకులు వేస్తే, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, మనం పాకం కరెక్ట్గా వచ్చింది లేదు తెలుసుకోవాలంటే ఇలా ప్లేట్లో వాటర్ వేసుకొని చూసుకుంటే బాగా తెలిసిపోద్ది మనకి. ఇట్లా తీసుకొని మొత్తం ఇట్లా రౌండ్గా అంటున్నప్పుడు కొంచెం ముద్దలాగా రావాలన్నమాట, అప్పుడు పాకం కరెక్ట్గా వచ్చింది అన్నట్టు. చూస్తున్నారు కదా, పాకం పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా అటుకులు, అవి కూడా ఈ పాకంలో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా అటుకులు బెల్లం బాగా మిక్స్ అయిపోయేలా కలుపుకునే టైంలోనే కొన్ని పల్లీలు కూడా వేసిన. నేను మామూలుగా అయితే పల్లీలు అంత అవసరం లేదు, నేను ఇంకొంచెం బెటర్గా బాగా టేస్ట్ ఉంటుంది అని చెప్పి పల్లీలు కూడా వేసిన. ఇది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ చల్లారిపోకుండా ఉన్నప్పుడే, గోరువెచ్చటి చల్లదనం ఉన్నప్పుడే మనం ఉండలు కానీ ఏమన్నా చేసుకోవాలి. మనం లేట్ చేసే కొద్దీ అది గట్టిపడిపోతుంటుంది. దీనికి మంచి ఆకారం ఇద్దామంటే నా దగ్గర ఇంకేం లేదు, అందుకని చెప్పి యాలకుల డబ్బా మూత ఉంటే దాన్ని ఇలా ట్రై చేసిన. చూడండి భలే ఉంది కదా. అయితే ఈ మూతకి మంచిగా ఆయిల్ రాసి ఆ మిశ్రమాన్ని రౌండ్గా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని అందులో పెట్టేసి ఒత్తేసిన. రౌండ్గా భలే వచ్చింది చూడండి. ఇంకా మిగతావన్నీ కూడా ఇలానే చేసి పక్కన పెట్టేసుకోవాలి.
నిజంగా వీటిని చేయడమే కాదు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వీటిల్లో అటుకుల్లో ఫైబర్ కూడా ఎక్కువే ఉంటుంది కదా, మంచిగా చేసుకొని తినొచ్చు. ఇంకా ఇప్పుడే ఎవరైనా ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కొంచెం క్లిక్ చేయండి. ఉంటా, బాయ్.